మంగళగిరిలోని జనసేన కార్యాలయంలోకి ఆగంతకుడు చొరబడ్డాడు. పార్కింగ్ లో ఉన్న 2 కార్ల అద్దాలను ధ్వంసం చేశాడు. అతన్ని పట్టుకుని మంగళగిరి పోలీసులకు అప్పగించారు సిబ్బంది. ఆగంతకుడు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురానికి చెందిన నీలాద్రిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంత ఈజీగా ఎలా చొరబడ్డాడు? పార్టీకి చెందిన పెద్ద తోపులుగా ఫీల్ అయ్యే నాయకులే అంత ఈజీగా ఆఫీసులోకి వెళ్లలేరు. గేట్ వద్ద ఉండే సెక్యూరిటీ సిబ్బంది ఎవరిని లోపలికి అనుమతించరు. సవాలక్ష ప్రశ్నలు వేసి తనిఖీలు చేసి అనుమతి వస్తే తప్ప లోపలికి వెళ్లనివ్వరు. అలాంటిది శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురానికి చెందిన నీలాద్రి అనే వ్యక్తి ఆటోతో ఆఫీసులోకి చొరబడడం, సీసీ కెమెరాల గదిలో 20 నిమిషాలు ఉండడం గమనించిన సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి యత్నించడం, ఐరన్ రాడ్డుతో 2 కార్లు ధ్వంసం చేయడం అంటే మామూలు విషయం కాదు. పోలీసులు అతన్ని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ ఘటన జనసేన ఆఫీస్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాల్సిన అవసరాన్ని తెలియజేస్తోంది. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా సమావేశమయ్యారు. మంగళగిరిలోని క్యాంప్ ఆఫీసులోని మీటింగ్ జరిగింది. ఉదయం పార్టీ ఆఫీసులోకి ఆగంతకుడు చొరబడ్డాడు. భద్రతా వైఫల్యం స్పష్టంగా బయటపడింది. భద్రతా వలయాన్ని దాటి ఆగంతకుడు లోపలికి రావడంతో సెక్యూరిటీపై తీవ్ర విమర్శలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే పవన్ ను కలిశారు మహేష్ చంద్ర లడ్డా.